అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 1.5 year బ్యాక్ 2 years బ్యాక్ సిఐడి ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేశారు. మా దగ్గర మా హాస్పిటల్ నుంచి 5 ఫైల్స్ తీసుకొచ్చారు మా దగ్గరికి. అందులో నేను ఇచ్చింది 2 ఫైల్స్ అండి. నా సిగ్నేచర్తో ఉన్నది 2. అది నేను చెప్పాను. 3 నేను నా సిగ్నేచర్తో కాదు, నేను చెప్పేసాను సిఐడి ఆఫీసర్కి. నేను చెప్పాను నా సైన్ కాదు, సో ఇది మా హాస్పిటల్ నుంచి ఇచ్చింది అయితే కాదని చెప్పేసి చెప్పాను. అది ఎవరు ఇచ్చారో ఏందనేది పోలీసు ఎంక్వైరీ చేసి తెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మీరు అసలు అలా ఎలా మిస్యూజ్ చేస్తారనేది, హాస్పిటల్ స్టాంప్ మాది, హాస్పిటల్ లోగో మాది, కానీ సిగ్నేచర్ నాది కాదు. అది నేను ఆ రోజే ఆఫీసర్కి చెప్పాను. అంటే అది నేను కూడా అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్కి, అసలు జెన్యున్గా అసలు ఎవరు ఇచ్చారు ఏందనేది తెలుసుకోవాలంటే మాకు కూడా బాగుంటుందని. అంటే ఫ్రాడ్ చేస్తున్నట్టు తెలిస్తే అనుకోండి మేము జాగ్రత్త పడతామని చెప్పేసి అనుకుంటున్నాం. మీరేమన్నా పోలీస్ స్టేషన్ లో ఫ్రాడ్ అని చెప్పేసి ఏమన్నా పెట్టిలా సార్? ఇవ్వలేదు, మేమైతే ఇవ్వలేదు. కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. అంటే అసలు ఎవరు తెలుసుకుంటారు, అదే అంటే ఆ రోజు వచ్చిందని ఎంక్వైరీ చేసిందని వెళ్ళిపోయారు అంతే. ఆ తర్వాత మా కొన్ని హాస్పిటల్స్ కి అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏంటంటే బ్లాక్ లిస్ట్ చేశారని చెప్పేసి అన్నారు, ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇది. సో తర్వాత మేము మళ్ళీ మాకు అంటే ఇలా నోటీస్ రాలేదు. ఇప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఆఫీస్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి, మేము ఇస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళు ఆన్లైన్ ఏంటంటే ఆన్లైన్ చేశారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఆన్లైన్ చేశారంటే అది కూడా మా అబ్బాయిని ఒకరు అప్పచెప్పాము అదే ఈ వర్క్ గురించి. అతను చూస్తున్నారు. అవి వాళ్ళకి ఏమైనా ఎంక్వైరీ ఉంటే, వాళ్ళు డౌట్ ఉంటే వాళ్ళు మాకు ఏంటంటే హాస్పిటల్ ఫోన్ చేస్తున్నారు, ఆన్లైన్ చేయమంటారు, చేసేస్తున్నారు. ఇప్పుడు మాకంటే నోటీస్ రాలేదు మాకు ఏది ఇలా ఏమైనా ఆపాలన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకూడదు అనేది అయితే ఇప్పటివరకు రాలేదు, మాకేం రాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.